సిద్ధపరుస్తాడు. అందరం కలిసి వాక్యాన్ని విందాం. థ్యాంక్ యూ జీసస్. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మను నీయలేదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట శ్రేష్టమైంది. దేవుని సన్నిధిలో మనం చదివాం. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏదైతే వాగ్దానం దేవుడు చేశాడు అని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రతి ఉదయ కాలంలో ప్రతి మాటను బట్టి ప్రతి వాగ్దానం బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు ఇచ్చాడు, కానీ పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మొట్టమొదట ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోవాలి. శక్తియు దేవుని యొక్క ఆత్మ శక్తిని, అభిషేకమును, బలాన్ని దేవుడు కలుగజేస్తాడు. శక్తి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధముగా ఉండే శక్తి. దేవుడు దేని కొరకు శక్తి అని అంటే కేవలం శరీర సంబంధమైన శక్తి కాదు. కేవలం శరీర సంబంధమైన శక్తి ద్వారా మనం ఎవరినో కొట్టాలా, ఎదిరించాలా, జయించాలి కాదు. ఇది ఆత్మ సంబంధమైన శక్తి. శారీరకంగాను ఆత్మ సంబంధమైన గాను 2 రకాలుగా దేవుడు శక్తిని ప్రభు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే మీరు శక్తిని పొందేదరో మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని వాగ్దానం సెలవిచ్చింది. అపోస్తుల కార్యం పైనుండి వచ్చు శక్తి కొరకు నాకు సన్నిధిలో కనిపెట్టుకోండి అని చెప్పాడు కదా. ఆ పైనుండి వారు శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తి. సో ఆ శక్తి ద్వారా వారి జీవితంలో ఏం జరిగింది అని అంటే ప్రతి చోట దేవునికి సాక్షిగా నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మీరు ఆపద్దినమందు దుష్టుని యొక్క అగ్నిబాణం చల్లార్చడానికి, ఎదిరించడానికి శక్తి గల వారమగునట్లు అంట సర్వాంగ కవచం ధరించుకోండి అంటాడు. అంటే శక్తితో మనం ఉండాలి అని అంటే, సాతానుని మనం ఎదిరించడానికి శక్తి కావాలి అంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో అపవాదిని ఎదిరించుటకు శక్తి గల వారము ఆగుతాం. శక్తి గల వారముగా నింపబడతాం. దేవుని యొక్క ఆత్మ సువార్తను ప్రకటించుటకు శక్తినిస్తుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ సాతానుని, అపవాదిని, దురాత్మ కార్యాలను జయించడానికి శక్తినిస్తుంది. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి సామర్థ్యాన్ని కలుగజేసేవాడు దేవుడే. మరి ఒక మాట, ఎంతమంది దినము సువార్త ప్రకటిస్తున్నారు? నూతనమైన వారికి ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు? సంఘానికి వచ్చేవారు ఎంతమందికి ఇతరులకు దేవుని గురించి చెప్తున్నారు? ఆ తర్వాత సంఘం కొరకు తెలియజేసి వారిని నడిపిస్తున్నారు ఎంతమంది? ఇప్పుడు నీ జీవితంలో ఒక్కరినైనా దేవుని సంఘానికి నడిపించగలుగుతున్నావా? దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నావా? మరి శక్తి పొందుకోవాలి కదా. చాలా మంది సంఘానికి వస్తారు, చప్పట్లు కొడతారు, ఆనందిస్తారు, భాషలు మాట్లాడతారు, దేవుని స్తుతిస్తారు, ఆనందించి వెళ్ళిపోతారు. మరి ఇతరుల పట్ల నీ జీవితం ఎలా ఉంది? వారిని నడిపించాలి కదా.
శక్తి పొందుకోవటం అని అంటే కేవలం మనకు మనం ఆనందించి వెళ్ళిపోవడం కాదు. ఒక మాట నిన్న సాయంకాలం చాలా దినముల తర్వాత నేను ఒక షార్ట్ వీడియో చేసి పంపించాను. ఎంతమంది షేర్ చేసి ఉంటారు, ఎంతమంది ఇతరులకు పంపించి ఉంటారు. దేవుని వాక్యం కొరకై తప్పిగ్గా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మనకు వాళ్ళు రిజల్ట్ ఇప్పుడు చెప్పరేమో కానీ చాలా సార్లు రిజల్ట్ అప్పుడే రాదేమో కానీ తర్వాత వారు తెలియజేస్తారు. దేవుని వాక్యాన్ని పంచడం మన బాధ్యత. నేను ఏదో ఊరికి అడుగుతానని చెప్పి డైలీ వాక్యాన్ని మాత్రమే పంపిస్తారేమో కొంతమంది, స్టేటస్ లో పెట్టి వదిలేస్తారేమో, కొంతమంది పంపించేసి వదిలేస్తారు. మనకున్న క్లోజ్నెస్ బట్టి చెప్పాలి, తెలియజేయాల, సమాచారం తెలియజేయాలి ఇతరులకు. చాలా మంది జీవితాలు ఒక మాటలో చెప్పాలంటే పరిచర్యలో ఇక్కడ పాలు పంచుకుంటామనే ఉన్నవారు కూడా, నేను కొన్నిసార్లు వారి యొక్క మొబైల్స్ నేను చెక్ చేశాను, కనీసం ఒక గ్రూప్ లో కూడా ఒక పోస్టర్ అనేది లేదు. ఎందుకు, ఏం పని చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. దేవుని పరిచర్య చేసేవారము ఉండాలి. తర్వాత దీనికి మర్చిపోయాను, దానిపైన ఇట్లా లేదు నాకు, లేక కొంతమంది అంటారు పెద్ద నాకు అది, నేను ఎక్కువ మొబైల్ వాడను అనుకుంటేనే వాచ్ టైం చాలా ఉంటుంది. మరలా ఎంత దేవునిలో ఎలా ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. దేవుడు శక్తితో నిలవబడడానికి, జయించడానికి దేవుడు కృపనిచ్చాడు. పాపమును జయించడానికి, లోకాన్ని జయించడానికి, అపవిత్రాత్మలను జయించడానికి, అపవిత్రతను జయించడానికి, మోహపు చూపులను జయించడానికి, పరిశుద్ధత లేకుండా పాడు చేసే ప్రతి దుష్ట ప్రభావమును జయించడానికి, మనుషులను జయించడానికి దేవుడు శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. అయితే ఏమంట, శక్తియు ఇంద్రియ నిగ్రహము. చూడండి అక్కడ ఇంగ్లీష్ లో మనకు రాయబడతా ఉన్నది, సెల్ఫ్ కంట్రోల్. ఇస్ ద లార్డ్. శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, సెల్ఫ్ కంట్రోల్. ఫుట్ నోట్ లో కూడా దేవుని బిడ్డలారా మనకు రాయబడిన మాటల్లో సెల్ఫ్ కంట్రోల్ అంటే మనకు మనమే కంట్రోల్ చేసుకునేంత కెపాసిటీ, శక్తిని దేవుని యొక్క ఆత్మాభిషేకము ద్వారా ప్రభు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఇతరులు మనకు గొడవ పడడానికి వస్తున్నారని అంటే వారితో గొడవ పడకుండా ఉండడానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు మనకు కెపాసిటీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో భర్తతో లేక భార్యతో గొడవ పడుతూ, కొంతమంది భర్తలను హింసిస్తూ లేక భార్యలను హింసిస్తూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని దేవుడు కొట్టకుండా, తిట్టకుండా, బూతులు మాట్లాడకుండా, మొహం పైన ఉంచకుండా, వీటన్నిటిలో ఏమిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కార్యాలు అంటే సెల్ఫ్ కంట్రోల్. మనకు మనమే కంట్రోల్ చేసుకునే వారంగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఇలా చెప్తున్నానని నా ఎదుట కంట్రోల్ చేసుకొని పక్కన పోయి తలలు పగల కొట్టడం కాదు. సెల్ఫ్ కంట్రోల్ అనేది కేవలం సంఘంలోనే ఉండదు, ఎక్కడెక్కడ ప్రతి చోట దేవునికి సాక్షులుగా నిలబెడతారు. దేవునికి స్తోత్రం. శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. సెల్ఫ్ కంట్రోల్, దేనినైనా కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు కృపనిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతే తప్ప మనల్ని దేవుడు అలా గాలి కొదిలేసేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు యొక్క సన్నిధిలో మన జీవితాలు దేవుని సన్నిధి ఎంతో క్షేమకరముగా,
కృపతో నింపి నడిపిస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఇక్కడ కొన్ని వర్షన్స్ లలో కొన్ని రకాలుగా ఈ యొక్క శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను అనే ఈ యొక్క వాక్యమునకు ఈ యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కొన్ని రకాలుగా ఉన్నాయి. మనకు ఒక్కొక్క అంటే అర్థం అదే ట్రాన్స్లేషన్ లో దేవుడు పూర్తిగా కంప్లీట్ గా మనకు అర్థమయ్యే విధానాలుగా కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. అక్కడ రాశాడు, దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఫుట్ నోట్ లో మనము చూస్తే స్వస్థ బుద్ధిగా ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే మళ్ళీ మనము కంట్రోల్ చేసుకోవడానికి అక్కడ ఫుట్ నోట్ లో రాశాడు. అలాగే కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఫర్ గాడ్ హ్యాత్ నాట్ గివెన్ as the spirit of fear but power and love, చూడండి, and of a sound mind అంటే చూడండి ఏమంట, పవర్ అండ్ ఆఫ్ లవ్, ప్రేమ కదా, ప్రేమ. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని, అంటే దాంట్లో ఏమిచ్చాడు చూడండి, ప్రేమ. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, సెల్ఫ్ కంట్రోల్ ఆత్మను, అలాగే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు తన ఆత్మాభిషేకం ఇచ్చాడు. ప్రేమను చూడండి, దేవుని ఆత్మాభిషేకం ఎప్పుడు కూడా ఏమై ఉంటుందంట, ప్రేమ, ప్రేమ, ప్రేమయు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు. నేను శక్తి ఒకటి చెప్పాను, ఇంద్రియ నిగ్రహం గల అని చెప్తున్నాను, ప్రేమ అనేది నేను మర్చిపోయాను. శక్తియు ప్రేమయు చూడండి, అంటే లవ్. ఏదైతే మనము ఇతరులకు ప్రేమించేది అని అంటే ఫిబ్రవరి 14th ప్రేమ కాదు. అయితే దేవుని ప్రేమ, చాలా మంది ఈ ప్రేమ అనే దానిపైన అర్థం కాలేకుండా చాలా మంది ఉన్నారు. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను గాని, చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ప్రేమ లేకపోతే అంత వేస్ట్ కదా. మరి ఇతరులతో గొడవ పెట్టుకున్నావు, ఇతరులతో మాట్లాడుతూ లేవు, ఇతరులతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, మాటలు సరిగ్గా లేవు, చేష్టలు సరిగ్గా లేవు, ఇల్లు తిరుగుతూ ఉంటారు, కొంతమంది గొడవ పెట్టుకుంటూ ఉంటారు. వారికి అదేం స్పెషాలిటీ అర్థం కాదు. దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో తెలియదు. అలసిపోరు, అస్సలు అలసిపోరు. ఆరాధనలు అలసిపోతారు కానీ ఈ గొడవలు పంచాయతీలలో అస్సలు అలసిపోరు. ఎప్పుడు ఏ రాత్రి నిలబెట్టినా కొంతమందికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. దేవుడు అట్టిది మనకి ఇవ్వలేడు. తర్వాత అక్కడ అంటున్నాడు, తిరిగి తన ఆత్మను దేవుడు ఇవ్వలేదు, భయపడడానికి అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు ధైర్యమును కలుగజేస్తుంది. ధైర్యంను, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తూ ప్రతి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. ఈ రోజు వాక్యాన్ని విని నువ్వు అసలు వదిలేస్తే నీకేం ప్రయోజనం లేదు. వాగ్దానాలను బట్టి ప్రార్థించి ఈ రోజు కూడా దేవుడు ఆత్మను ప్రభు ఇచ్చాడు. ఏ ఆత్మ? మనకు శక్తి కలుగజేసే ఆత్మ, బలాన్ని కలుగజేసే ఆత్మ, ప్రేమను కలుగజేసే ఆత్మ, ప్రేమతో నింపున ఆత్మ, మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఆత్మ, ప్రతి దివాయశంలో కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప ఆత్మ, దేవుని యొక్క అభిషేకం. అలాగే భయపడకుండా ఉండే ఆత్మ, ధైర్యంగా ఉండే ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ధైర్యంగా మనం ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, దేవుని రాకడికై సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడదుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. మహోన్నతుడా, కృపగలను తండ్రి, స్తోత్రం నాయన. నీ కృప, నీ కనికరం చేత నింపినందుకు వందనాలు.
శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. అన్ని విషయాల్లో మీరే తోడుగా నడిపించుకోకారం చేయి. ఈ దినమును మాకు ఆశ్రదించివ్వండి, దీవించివ్వండి. ఈ దినాన్ని మాకు దీవెనకరంగా మార్చండి అయ్యా. ఈ దినమును మాకు ఆశ్రయకరంగా మార్చండి. ప్రతి పరిస్థితులు అక్కర్లన్నింటినీ చక్కబెట్టండి ప్రభా. సంఘమును క్షేమాభివృద్ధి చేత నింపండి. ఈ రోజు ప్రయాణాల్లో ప్రతి బిడ్డలకు తోడుగా ఉండి యాక్సిడెంట్స్ ఆపాలని కొట్టివే, దుర్వార్తలు తొలగించి ఈ దినం ఆస్వాదించమని. యెరూషలేములో క్షేమం సమాధానం దయచేయి. యెరూషలేములో శాంతి సమాధానంతో వర్ధలింపచే. యుద్ధం అణిచివే, యుద్ధంలో సమాధానం దయచేయి తండ్రి. ఈ దినం మీ చేతికి అప్పగిస్తూ ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. నువ్వు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. తిరిగి తన ఆత్మను మాకు ఇయ్యలేవు, నీకు స్తోత్రం నాయన. భయపడకుండా ధైర్యంగా ఉండే కృప మాకు దయచి అభిషేకించు, బలమైన కనిచి దీవెనకరంగా మార్చు. యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. తోడుగా ఉండే ఎడ్యుకేషన్ లో మీరు తోడుగా ప్రతి మాటను అయా స్థిరపరిచి విడల జీవితంలో నాటుమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్నుని మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు గాక. ఆమెన్, ఆమెన్. ప్రతి ప్రార్థన విషయమై, వాగ్దానం విషయమై, వాక్యముల విషయమై, సన్నిధి విషయమై, ఉదయకాలపు ఆరాధన విషయమై రెండు చేతులు పరిగెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. నెక్స్ట్